సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో రామ్ గారు. హాయ్ నారాజు. హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మనం వీడియోస్ చేసేటప్పుడు ప్రతి వీడియోలోనూ ఒక ఎక్స్పీరియన్స్ని ఏదో రకంగా మన యాటిట్యూడ్ని గుర్తు చేసే విధంగా చెప్పడం జరిగింది మీరు. సో అదే ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. అయితే విజువలైజేషన్ ఫస్ట్ పార్ట్లో ఎవరెవరు ఏమేమి అచీవ్ చేశారనేది ఒకసారి చూద్దాము. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్లే చేద్దాం. మీ క్లాస్ అటెండ్ కాకముందు నాకు ఎలా అంటే ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లో క్లారిటీ అనేది లేకుండా సార్. అంటే ఏ పని చేయాలి ఏది చేయకూడదు అని మిడిల్ పాత్ లో ఉండేవాళ్ళం. మీ క్లాస్ అటెండ్ తర్వాత ఒక సర్టైన్ ఒక వే అనేది తెలిసింది సార్. తర్వాత ఒక క్లారిటీ అనేది మీరు చేయించే మెడిటేషన్ ద్వారా క్లారిటీ వే అనేది చాలా క్లియర్ గా అర్థం అవుతుంది సార్. నాకంటే చాలా క్లారిటీగా అనిపించింది అనమాట. దాని ద్వారా నా గోల్ అటెండ్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అయింది సార్. రియల్లీ చాలా హెల్ప్ అయింది క్లాస్ నాకు. నేను మీ వీడియోస్ చూస్తుంటాను, నాగరాజ్ గారి మీది వీడియోస్ చూస్తూ ఉంటాను. చాలా నచ్చుతాయన్నమాట. సో కొన్ని బుక్స్ అవి చదివినప్పుడు విజువలైజేషన్ చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఫీల్ అవ్వండి అది కార్‌లో కూర్చున్నట్టు అలా అని చెప్పడం విన్నాను. కానీ మీ ఈ ప్రాక్టీసెస్‌లో రియల్లీ ఆ 5 సెన్సెస్‌ని ఎలాగా చేసి మనం విజువలైజ్ చేయాలి అన్నదైతే ప్రాక్టీస్ అయింది నాకిప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మాట్లాడడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అయితే ఈ 5 డేస్ నుంచి కూడా అంటే మాట్లాడే అవకాశం వస్తుందని చూస్తున్నాను. ఈ 5 డేస్ క్లాసెస్ కూడా నాకు ఫ్యూచర్ లో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. యాక్చువల్లీ మీరు ఇదివరకు చేసిన ఆర్గనైజేషన్ లో చేశాను. నేను యాక్చువల్లీ 14 years చేశాను సార్. నేను చాలా వరకు ఏంటంటే ఇది చేయగలను అని నేను నాకు దగ్గర వరకు వచ్చి అయితే అన్ని మిస్ అవుతున్నాయి ప్రజెంట్ అయితే. ఇది వరకు మీరు బిఫోర్ 10 years నాకు తెలిసి మేనేజర్స్ స్థాయి వరకు కొన్ని ట్రైనింగ్స్ ఇచ్చినట్టు నాకు గుర్తు సార్. అప్పుడు రంపచోడవరం ఇలాగ కొన్ని కండక్ట్ చేశారు సార్. అంటే మాకు కూడా వస్తాయని అనుకున్నాను సార్ అప్పుడు. నేను 10 years అప్పుడు ముందు. ఎస్ సార్. అయితే నేను మిమ్మల్ని అయితే చూశాను, కానీ నేను మీతో మాట్లాడలేదు సార్. నేను అంటే 20 years సెలబ్రేషన్స్ అవి చూశాను, కానీ మీతో మాట్లాడలేదు సార్. నేను మెయిన్ ఏంటంటే మీతో మాట్లాడటం మెయిన్ సార్ నాకు. అయితే ఈ 5 days క్లాసెస్ కూడా నేను 100% యూజ్ చేసుకుంటాను. నేను అనుకున్న గోల్స్ రీచ్ అవుతానని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. నేను చాలా సంతోషం. సెకండ్ టైం సార్ నేను జాయిన్ అవ్వడం. నా ఆనందానికైతే మాత్రం అవధులు లేవు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఫస్ట్ టైం నేను నా జీవితంలో 4 o'clock లేచే అలవాటు నాకు ఎప్పటికీ లేదు. నాకు 44 years. నా చిన్నప్పటి నుంచి కూడా నేను 8 అయితే గానీ అసలు లేవను సార్ నేను. అయితే మా ఫ్యామిలీ నాకు మైనస్ ప్రతి ఒక్కరు నువ్వు లేజీ అంటే నేను అసలు నాకు బద్ధకం అనే ఒక ముద్ర ఉండేది నాకు. ఆ ముద్ర అనేది నాకు తొలగిపోయింది సార్. నేను నా అలారం లేకుండా నేను 4 o'clock లేచి అంటే నాకు 5 అయిందంటే నాకు 9 అయిపోయింది ఫీల్ అవుతాను. ఎంతో లేట్ గా లేచాను. అంత నాకైతే మాత్రం మిరాకిల్ సార్. 2 days క్రితం మళ్ళీ నేను మెడిటేషన్ వల్ల కూడా నాకు నా జీవితంలో ఒక సిచ్యువేషన్ జరిగింది సార్. దీనివల్ల నేను బయటకు అది కూడా చెప్పుకోలేను సార్. అది బయటకు చెప్పుకోలేనిది. అది నాకు ఒక ఆశయం పెట్టుకున్నాను సార్. మీకు మాత్రం ఎలా కృతజ్ఞత చెప్పాలో చెప్పలేకపోతున్నాను సార్. నేను మాట్లాడలేకపోతున్నాను సార్. నేను అంత ఆనందంగా అయితే ఉన్నాను. చాలా సంతోషం. మీరు చెప్పే కృతజ్ఞతలు నా కోసం కాదు, మీ కోరికకు చెప్తున్నారు. మీ కోరిక ఖచ్చితంగా తీరే పరిస్థితిలోనే మీరు ఉన్నారు. ఆ ఎమోషన్ నేను అర్థం చేసుకోగలను. నా చిన్నప్పటికి అంటే నా ఊహించింది మా అన్నయ్య గారు చనిపోయిన ఇప్పుడు మేము ఊహించుకునే కళ అది నేను వేసాను. లాస్ట్ నేను ఫామ్ అది రెడీ చేద్దామని అన్ని రెడీ చేశాను, కానీ నాకు సపోర్ట్ అనేది లేదు ఎవరు అనుకున్నాను. కానీ నా హస్బెండ్ మాత్రం నాకు సపోర్ట్ వచ్చి ఇప్పుడు ప్రతిదీ ఆయనే ముందుండి నడిపించి ఇంకా నా కోరిక అయితే నెరవేరుస్తున్నారు సార్. నేను ఇంకా అంతకు మించి మీ బ్లెస్సింగ్ కావాలి సార్. నేను 2.0 చాలా బాగుంది సార్. చాలా నచ్చింది. చాలా నేర్చుకున్నాము. చాలా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాము. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాము. ఎలా ఉందమ్మా లైఫ్ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. కొంచెం పర్వాలేదు, ముందుటి కంటే కొంచెం బాగానే ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని నేను విజువలైజ్ చేసుకున్నాను సార్. ఎలా అంటే 2019-18 నుంచి నేను సీక్రెట్ అని ఒక బుక్ చదివాను సార్. దాన్ని కంటిన్యూగా చదువుతున్నాను, కానీ ఎక్కడో మిస్ అవుతున్నా. అంటే ఎక్కడ మిస్ అవుతున్నాను, ఏం మిస్ అవుతున్నాను అని తెలియట్లేదు.
కాకపోతే దీని గురించి ఇంకా ఏమన్నా ముందుకెళ్ళాలా? లేకపోతే ఎవరన్నా చెప్తారా? అని ఒక 10, 15 డేస్ నుంచి బాగా ఫీల్ అవుతున్నాం. అంటే 20% రీచ్ అవుతున్నానా? 30% రీచ్ అవుతున్నానా? అనేదే ఉంది గానీ, 100% అనేది అచీవ్‌మెంట్ అసలకి జరగడం లేదు. నేను ఫీల్ అయ్యే వాటిల్లో. సో, ఒక 15 డేస్, 20 డేస్ నుంచి దీని గురించి ఎవరన్నా చెప్తారా? ఎవరన్నా మనకి దీని గురించి సజెషన్స్ ఇస్తారా? లేకపోతే మనం చేసే విధానంలో ఎక్కడన్నా మిస్టేక్స్ ఉన్నాయా? అనే దాని గురించి చెప్తారా? అని మైండ్‌లో బాగా ఫీల్ అయ్యాను. సో, యాదృచ్ఛికంగా మీ వీడియో చూడడం జరిగింది సార్. మీ ఏజెంట్స్ ఎవరో ఉన్నారు గదా! వాళ్ళు గూడా దాదాపు ఆ 20 డేస్ నుంచే వాళ్ళు టచ్‌లో ఉన్నారు. నాకు జాయిన్ అవ్వడానికి ఫస్ట్ క్లాస్ అంటే ఒక 10 డేస్ బ్యాక్ జరిగిన క్లాస్ గూడా నేను అటెండ్ అవ్వడం కుదరలేదు. అప్పటినుంచి సో, మీరు సూటబులా కాదని నా డౌట్. మైండ్‌లో నాకొచ్చిన డౌట్స్ అన్నమాట. సార్ చెప్తారా లేదని మీ పాత వీడియోస్ అన్నీ కొన్ని యూట్యూబ్‌లో చూడడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని నా మైండ్‌లో ఏదైతే నేను ఫీల్ అయ్యానో దానికి ఎగ్జాక్ట్‌గా మైండ్ నాకు మీ దగ్గరికి చేర్చిందని నేను ఫీల్ అవుతున్నాను సార్. ఐయామ్ వెరీ మచ్ థాంక్‌ఫుల్ టు యూ సార్. ఐ విల్ ఫాలో యూ సార్. ఫ్యాంటాస్టిక్ అండ్ నాకు అందులో విమెన్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఉంది చూసారా, అది చాలా బాగా నచ్చింది. వెరీ సూన్ యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ విమెన్ విజువలైజేషన్ అనేటువంటి దాన్ని ఆ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ మీకు, ఉషా గారికి. ఎందుకంటే చైల్డ్ విజువలైజేషన్ స్టార్ట్ చేసి కంటిన్యూ చేశారు, దాని తర్వాత మళ్ళీ విమెన్ విజువలైజేషన్ కంటిన్యూ చేయబోతున్నారు. పర్సనల్లీ ఐ విష్ ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ సార్, మీకు, ఉషా గారికి. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇందులో జనరల్గా హ్యాపీ మనీ గురించి మనం మాట్లాడుకుంటాము. దిస్ నో డౌట్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు మీరు. అయితే కమింగ్ టు విమెన్ విజువలైజేషన్ అంటే జనరల్గా క్యూరియస్ కొద్దిగా అడుగుతున్నాను, ఎందుకంటే వాళ్ళు మాట్లాడినటువంటి ఫీడ్బ్యాక్ చూస్తేనే మామూలుగా అనిపించట్లేదు. అంటే అంత ఓన్ చేసుకొని చూస్తారా లైఫ్ని అనేటువంటి ఇది కనిపిస్తూ ఉంది నాకు లోపల. వాళ్ళలో ఉండేటువంటి ఇంట్యూషన్ మాట్లాడుతుంది ప్రతి మాటలోనూ. ఏ విధంగా ఉండబోతుంది సార్? నారాజు, మనం విజువలైజేషన్ 2.0లో 2 ప్రోగ్రాంలు, ఒకటి ఏంటంటే మనీ విజువలైజేషన్, అది హ్యాపీ మనీ. అవును. ఇంకోటి అంటే విజువలైజేషన్ ఫర్ విమెన్. అంటే ఇట్లా విమెన్ చాలామంది మన ప్రోగ్రాంలో అటెండ్ అయిన వాళ్ళు విమెన్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నారు. అవును. రెండోది వీ హవ్ సీన్ వాళ్ళ కమిట్మెంటు చాలా ఉంటుంది. ఎంత సీరియస్గా కమిట్మెంట్ ఉంటుందంటే వాళ్ళు రెగ్యులర్ పనులని, రెగ్యులర్ అలవాట్లను కూడా వదిలేసుకునే స్థితిలో ఉంటారు. అంటే వాళ్ళ టైం వేస్ట్ ఏమున్నాయో వాటిని వదిలేసి ఏవి ప్రాక్టీస్ చేయాలనో అవి చేయగలిగేంత కమిట్మెంట్ వాళ్ళకు ఉంటుంది. ఇందాక ఒక ఆవిడ చెప్పారు, 44 ఏళ్ళు ఎప్పుడూ ఆవిడ 8 లోపల నిద్ర లేవలేదు. బా, అట్లాంటిది 5 అవుతూనే మన ప్రోగ్రామ్ 9 అయినట్టు ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ టైం లేస్తున్నాను అంటే వాళ్ళు ఎంత కమిట్మెంట్ ఉంటే 44 ఏళ్ళ అలవాటును బ్రేక్ చేస్తారు. అవును. అంటే ఎక్కడో వాళ్ళు ఇందులో వాల్యూను ఖచ్చితంగా చూస్తున్నారు. అట్లా వాల్యూను చూసే వాళ్ళకి మన విజువలైజేషన్ ఎన్నో చెప్తుంటాం, కానీ మహిళా సమస్యల గురించి, మహిళలు నిజంగా ఎదుర్కొనే ఇబ్బందులు, వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాలని వాళ్ళు చేరుకోవాలంటే విజువలైజేషన్ ఎట్లా హెల్ప్ చేస్తుంది. వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి. చాలామంది మహిళలు కొన్ని జాబ్ చేయాలని, కొంత వ్యాపారం మొదలుపెట్టాలని, స్వతంత్రంగా నిలబడాలని, వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టి సమాజంలో ఒకరి మీద మేము ఆధారపడలేదని నిరూపించాలని చాలా ప్రయత్నిస్తుంటారు. చాలామంది జీవితంలో మధ్యలో వాళ్ళ ప్రయాణాన్ని ఆపేసి ఉంటారు. ఇక మనం ముందుకు వెళ్ళలేము, మనకు సహకారం లేదు, మన వల్ల కాదు అని. అట్లాంటి వాళ్ళు కూడా స్టార్ట్ చేసి ధైర్యంగా, నేను చాలామందిని చూసాను ఆ రోజు. మనకున్న స్పెషాలిటీ ఆడవాళ్ళలో చాలామందిలో, అమ్మాయిలు అయితే స్టూడెంట్స్గా ఉండి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, మహిళలు అయితే మగవాళ్ళను మోటివేట్ చేసి అధైర్యంగా ఉన్న వాళ్ళను మన వ్యాపారం ఖచ్చితంగా జరుగుతుంది, మనం ఖచ్చితంగా ముందుకు వెళ్తాం, అభివృద్ధిలోకి వెళ్తాం అనే ధైర్యాన్ని వాళ్ళకి చెప్పి వీళ్ళే వాళ్ళని తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా అందులో చూసాం కదా మనం. మా హస్బెండ్ని తీసుకొచ్చానని చెప్పేసి కొంతమంది హస్బెండ్సే చెప్పారు. కొంతమంది ముందు నాకు తెలియదండి, మా ఆవిడ ఇంట్రడ్యూస్ చేశారు, బట్ వాళ్ళు వెరీ హ్యాపీ అని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు సార్ మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు, విజువలైజేషన్, పర్టికులర్లీ విజువలైజేషన్ 2.0 అని మనం హ్యాపీ మనీ పేరుతో విజువలైజేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ 16th జూన్ 16th స్టార్ట్ అవుతుంది. దీంట్లో ప్రత్యేకంగా అసలు చాలా కొత్త విషయాలు, లైఫ్ను హోలిస్టిక్గా జీవితాన్ని ఆనందమయం ఎట్లా మార్చుకోవాలి, విజువలైజేషన్ దానికి ఎట్లా తోడ్పడుతుంది,
మీరు సాధించాలనుకున్నవి ఏవైనా జీవితంలో ఎలా సాధించాలి, తక్కువ సమయంలో కానీ లాంగ్ టర్మ్ గోల్స్ కానీ వాటిని సాధించడానికి కావాల్సిన ఫ్రేమ్ వర్క్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే 16th జరిగే జూన్ 16th విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ ప్రోగ్రామ్ అటెండ్ అవుతే వాళ్ళు సాధించాలనుకున్నవి పొందాలనుకున్నవన్నీ జీవితంలో పొందే మార్గాలన్నీ తెలుసుకోవచ్చు. రియలీ ఫెంటాస్టిక్ అండి. సో జూన్ 16th జరగబోయేటువంటి విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీలో మీరు కనుక హ్యాపీగా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో విజువలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఒక సంచలనం అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం నేను రామ్ గారు చేసినటువంటి జర్నీలో ఉషా గారు కూడా ఉన్నారు కాబట్టి ఉమెన్ విజువలైజేషన్ కూడా స్టార్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. బెనిఫిట్స్ అట్ ద సేమ్ టైం కెరీర్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ని ఎలా గ్రాప్ చేశారు, ఆలోచనల్ని అటువైపుగా ఏ విధంగా షిఫ్ట్ చేస్తున్నారని చెప్పడానికి, మనలో ఉండేటువంటి ఇన్నర్ పొటెన్షియల్ బయటికి తీసుకురావడానికి ఉపయోగపడే ఒకే ఒక వెపన్ ఏదైనా ఉంది అని అంటే విజువలైజేషన్. సో ఈ ప్రోగ్రామ్కి మీరు జూన్ 16th నుంచి జరిగేటువంటి ప్రోగ్రామ్ మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సెలబ్రిటీస్ సైతం అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద పెద్ద పొలిటీషియన్స్, విజనరీ లీడర్స్ అని చెప్తూ ఉంటాము, అటువంటి వాళ్ళే చెప్తూ ఉన్నారు ఏదైనా విజువలైజ్ చేస్తే జరుగుతుందని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో 2.0 కొత్త సిరీస్. అంతకుముందు జాయిన్ అయినటువంటి వాళ్ళు కొత్తగా మళ్ళీ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్. థ్యాంక్ యూ.